అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు అంత బాగా ఏమనిపిస్తలేదు. ఎందుకు అట్లా? ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు ఏవి ఏవి చేసిండు, ఏవి లేదు. ఆ. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడు మంచిగా లేదా? ఇప్పుడు ఏం బాగాలేదు. ఎందుకు అట్లా? ఆయన చేస్తేనే చేసినవన్నీ చేసిండు, ఈయన ఏం చేయలే. చేసినవన్నీ పథకాలు ఏమి చేస్తలేడు. 4,000 ఆయన ఈ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు కదా. ఇప్పుడు ఆయన అనవసరంగా అప్పులు చేసిండు కాబట్టి నేను ఇయ్యలేకపోతున్నా, మిత్తిలు కట్టనికనే సరిపోతున్నా అంటున్నాడు. ఆయన అప్పు చేసింది అందరికి బాగు గురించే చేసిండుగా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, కొన్ని పథకాలు కానీ అది పడిపోతుంది, 1,00,000 కోట్లు వేస్ట్ అయినాయి అని అంటున్నాడు కదా. మరి వీళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకోకపోతే ఎట్లుంటది? రిపోర్ట్ కూడా ఇస్తున్నారు, ఆయన మీద కేసులు అయితే ఇంకా అరెస్ట్ చేస్తారని అంటున్నారు. వాళ్ళు చెప్తారు, మరి వీళ్ళు కూడా ఏం మూకోరు కదా. వీళ్ళు కూడా చూసుకుంటారు. ఈయన 1,00,000 కోట్లు అని చెప్తాడు, ఆయన 80 కోట్లు అని చెప్తుండు. మరి ఏది నిజం? అంతే కదా. ఒకరి మీద ఒకరికి ఈ రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరికి చెప్పుకుంటేనే ఒకరికి మనం మాత్రం పిచ్చోళ్ళం అంటారు. మనమే పిచ్చోళ్ళం, జనాలే పిచ్చోళ్ళం.